నమస్తే సార్. హ్మ్. యెస్. సునీత గారికి, అలాగే షర్మిల గారికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. వివేకానంద కేసు గురించి మాట్లాడొద్దని. అసలు మాట్లాడితే ఏంటి ప్రాబ్లమ్? సో, వాళ్ళ దగ్గర వాళ్ళే కదా సార్. ఎందుకు అట్లా అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది హైకోర్ట్? యాక్చువల్‌గా ఇది 2 కేసులని చెప్పుకోవచ్చు. ఒకటేమో దస్తగిరి హ్మ్. తెలంగాణ హైకోర్ట్‌లో వేశాడు ఒక పిటిషను. ఆ పిటిషన్‌లో దస్తగిరి ఏమన్నాడంటే, సునీతా రెడ్డి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ ఉంది. అట్లాగే షర్మిల. నేనక్కడ కంటెస్ట్ చేస్తున్నాను పులివెందులు. సో, ఆ హత్య గురించి మాట్లాడినప్పుడు అది పర్సనల్‌గా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకంటే నేను దాంట్లో అప్రూవర్‌గా ఉన్నాను. నేను హత్య చేశాననే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అది నా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మామూలుగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో అంటే ఎన్నికల నియమావళి అని ఉంటుంది. ఎన్నికల నియమావళిలో ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది తప్పు. కాబట్టి వీళ్ళు చేస్తున్నది తప్పు. వీళ్ళని ఆపండి. అలాగే దీన్ని మీడియాలో కూడా విపరీతంగా ఏబిఎన్, టీవీ5 కవర్ చేస్తున్నాయి. వాళ్ళని కూడా ఈ చర్చ ఆపమని చెప్పండి అనేది హైకోర్టులో వేశాడు. హైకోర్టు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఇంకా ఇక్కడ అది ఫైనల్ కాల. ఈ లోపల అక్కడ సతీష్ రెడ్డి అని ఒక వైసీపీ అతను కడప కోర్టులో ఇదే రకమైన పిటిషన్ వేశాడు. ఆయన వేసిన దాంట్లో ప్రత్యర్థులు ఎవరెవరు చేశారంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, షర్మిల, లోకేష్, సునీత రెడ్డి వీళ్ళ మీద వాళ్ళు వేశారు. సో ఆయన కూడా ఇదే గ్రౌండ్స్లో మాట్లాడారు. సో ఒకటేంటంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరే నిర్ణయం చేసి అవినాష్ రెడ్డి హంతకుడని మాట్లాడుతున్నారు. సో అది ఎట్లా మాట్లాడతారు? అవినాష్ రెడ్డి హంతకుడా కాదనేది కోర్టు నిర్ణయించాలి. కానీ వీళ్ళ వ్యవహారం చూస్తే వీళ్ళిద్దరే నిర్ణయం చేసి ఒక హంతకుడిని గెలిపిస్తారా అని అడుగుతున్నారు జనాల్ని. సో ఇది రాంగు అనేది కోర్టుకి ఆయన సతీష్ రెడ్డి నివేదించాడు. ఆయన తరఫున నాగిరెడ్డి అని ఒక అడ్వకేట్ వాదించారు. కోర్టు ఆ వాదనతో ఏకీభవించి సునీతకు వీళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసింది. దీని మీద మాట్లాడద్దు అని చెప్పింది. మేబీ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద వీళ్ళలో ఎవరైనా హైకోర్టు ఛాలెంజ్కి వెళ్తారా లేదా వెళ్ళరా అనేది తెలీదు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చర్య తీసుకోవాలి. అది కూడా నాకు కూడా ఆశ్చర్యమే ఎందుకు చర్య తీసుకోలేదని. ఎందుకంటే నీకు ఎలక్షన్లలో షర్మిలకి ప్రత్యర్థి ఎవరు? అవినాష్ రెడ్డి. ప్రత్యర్థిని హంతకుడని ఎలా మాట్లాడుతున్నారు? అతనికి ఏమన్నా శిక్ష పడిందా? కన్విక్షన్ ఉందా? అతను జైలుకి వెళ్ళి వచ్చాడా? ఏమి లేవు కదా. లేకుండా అతను హంతకుడని ఏమి ఆరోపిస్తే అది దాని ప్రభావం అతని మీద పడుతుంది కదా. హంతకుడని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది కదా. నిజానికి హంతకుడని ఏ కోర్టు చెప్పలేదు అతన్ని. అతను పైగా ఆ కేసులో ఏ8గా ఉన్నాడు. అంటే హత్య చేయమని చెప్పాడు అని ఒక హియర్సే ఎవిడెన్స్ని పట్టుకొని ఉన్న కేసు అది. దాంట్లో ఎటువంటి ఇంప్లికేట్ చేసేదానికి ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ లేదు. ఒకటి అప్పట్లో ఊదరగొట్టారు. దాన్ని ఏమంటారు, గూగుల్ టేక్అవుట్. అది కూడా గ్రీన్విచ్ మెయిన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి తేడా చూసుకోకుండా మేము పెట్టామని సిబిఐ మళ్ళీ అండర్టేకింగ్ ఇచ్చింది. కాబట్టి అది కూడా నిలిచే పరిస్థితి లేదు. సో ఏ రకంగానూ అవినాష్ రెడ్డి దీంట్లో ఉన్నాడని ఏ రకమైన ఎవిడెన్స్ లేదు. ఓన్లీ దస్తగిరి చెప్పింది. అది కూడా హియర్సే అంటారు. అంటే దస్తగిరికి కూడా అవినాష్ రెడ్డి చంపమని చెప్పలేదు. ఎర్రగంగారెడ్డికి చంపమని చెప్పాడని ఎర్రగంగారెడ్డి దస్తగిరికి చెప్పాడని దస్తగిరి కోర్టుకి చెప్పాడు. ఎర్రగంగారెడ్డి ఏమో నేను చెప్పలేదు అంటున్నాడు. కాబట్టి దీన్ని హియర్సే అంటారు మామూలుగా, నాకు ఎవరో చెప్పారు అని. అట్లాంటివి కోర్టులో సాధారణంగా నిలబడదు. ఎక్స్ట్రాడినరీ ఉన్న కండిషన్లో కొంతవరకు పరిగణలోకి తీసుకుంటారు. కానీ మామూలుగా అయితే హియర్సే ఎవిడెన్స్ అనేది కోర్టులో పరిగణలోకి తీసుకోరు. కానీ దాన్ని బేస్ చేసుకొని అరెస్టులు జరిగాయి. సో అందుకని అదేమీ ప్రూవ్ కాకుండా అదే ఇష్యూని ఎలక్షన్లో సెంటర్ చేస్తున్నారు. మెల్లగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు అదే ఇష్యూని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ లీగల్గా తీసుకున్నప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎన్నికల కోడ్ పరంగా కానీ కోర్టులో అది ఉన్నప్పుడు సబ్జ్యూడిస్ అవుతుంది. కోర్టును ధిక్కరించినట్టే అవుతుంది. కోర్టు చెప్పకుండా ఒక ముద్దాయిని అతనే హంతకుడని వీళ్ళిద్దరూ తేల్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె పైగా పవర్ పాయింట్ ఇచ్చి డీటెయిల్ ప్రజెంటేషన్ ఇస్తుంది ఆమె. సో ఇది ప్రాబ్లం. రేపొద్దున ఇంకొకరిని కూడా హంతకుడని చెప్పచ్చు కదా. ఎవరినైనా చెప్పచ్చు దాంట్లో. అలాగా అది రాంగ్ అనేది
కోర్టు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు దీని మీదే బేస్ చేసుకొని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇంక వేరే ఇష్యూ లేదు. అవినాష్ రెడ్డిని ఓడించడానికి వేరే కారణం వాళ్ళ దగ్గర ఏమీ లేదు చెప్పడానికి. ఓన్లీ ఇదే చెప్తున్నారు. వివేకానంద రెడ్డి ఇష్యూని బేస్ చేసుకొని అసలు అవినాష్ రెడ్డి కాకుండా జగన్ ఓడించమన్నారు. ఇక్కడ రాజకీయంగా పలు కోణాల్లో చాలామంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా దస్తగిరి జగన్కు వ్యతిరేకి. మామూలుగా జగన్ మీద, అవినాష్ రెడ్డి మీద కూడా అతను పిటిషన్లు వేశాడు. అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని కూడా అతను పిటిషన్ వేశాడు. అట్లాగే తనను విట్నెస్గా పరిగణించమని కూడా అతను వేశాడు. అట్లాగే అతను ఏ పార్టీలో చేరాడు? జేబీఎం పార్టీలో చేరాడు. ఆ పార్టీ ఎవరిది? జడా శ్రవణ్ కుమార్. ఆ జడా శ్రవణ్ కుమార్ ఆచరణలో, మాటల్లో కాదు, మాటల్లో చంద్రబాబును విమర్శిస్తాడు, కానీ ఆచరణలో ఎవరు వైపు ఉన్నాడు అంటే చంద్రబాబు వైపే ఉన్నాడని చెప్పచ్చు మనం. ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా జగన్ కేసులో ఇద్దరిని తన పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టాడు. అట్లాగే లోకేష్కి వ్యతిరేకంగా ఉండే దళిత ఓట్లను చీల్చడానికి అక్కడ తనే స్వయంగా నిలబడ్డాడు. క్లియర్గా అతను చంద్రబాబు వైపు ఉన్నాడు. క్లియర్గా దస్తగిరి కూడా చంద్రబాబు వైపు ఉన్నాడు. మరి వీళ్ళు ఎందుకు వివేకానంద రెడ్డి హత్యను ఎలక్షన్లో వాడద్దు అని ఎందుకు హైకోర్టులో వేశారు? అది చంద్రబాబు కూడా ఇబ్బందే కదా. చంద్రబాబు కూడా సొంత బాబాయిని చంపాడని మాట్లాడుతున్నాడు కదా ప్రతి చోట. అనేదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది చంద్రబాబు నుంచి హైజాక్ చేశారు సిస్టర్స్, ఎవరు షర్మిల అండ్ సునీత. ఈ విషయాన్ని వీళ్ళు హైజాక్ చేసేసి వీళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు మోర్ అథెంటిక్ దాన్ చంద్రబాబు. సునీత వాళ్ళ నాన్న ఆయన, అట్లాగే ఈమెకి చిన్నాన్న షర్మిలకి. సో వాళ్ళు చెప్పేదానికి మోర్ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది చంద్రబాబుకు ఉపయోగపడట్లేదు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ వల్ల జగన్ వ్యతిరేక ఓట్లు వాళ్ళు ఏమన్నా చీలుస్తున్నారా అన్న ఒక డౌట్ తెలుగుదేశం క్యాంపుకు ఉంది. అందుకనే తెలుగుదేశం క్యాంపు బిగినింగ్లో చంద్రబాబుతో సహా అందరూ కూడా ఏం మాట్లాడారంటే, చెల్లికి అన్యాయం చేయలేని అన్న రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని, ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చెల్లిని గోడకేసి కొట్టాడు జగన్ అని ఇలాగ మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మైండ్ మారి చంద్రబాబు ఏమన్నాడు, పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఒకటైనాయి అన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని. సో ఎందుకన్నారు ఇది, ఎందుకు మారిందంటే, బిగినింగ్లో ఏమనుకున్నారంటే షర్మిల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, జగన్కి ఇబ్బంది ఉంటుంది అనేది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా అర్థమైందంటే, ఇది కొంత ఇబ్బంది, జగన్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని షర్మిల చీల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా జగన్ మీదే తిరుగుతుంది. ఇప్పటికి కూడా బీజేపీ అంటే జగనే అంటుంది. నిజానికి బీజేపీ పొత్తు పెట్టుకున్నది ఎవరితో? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కానీ వాళ్ళని ఒక మాట కూడా అనట్లే, ఫోకస్ అంతా జగన్ మీదే చేస్తుంది. దీనివల్ల జగన్కి వ్యతిరేకంగా ఓటు ఏమన్నా ఉంటే తెలుగుదేశంకి, బీజేపీకి వేయకూడదని కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కూటమికి వేయొద్దని అనుకునే వాళ్ళు సంఖ్య ప్రతి నియోజకవర్గంలో కొంత ఉంటుంది. ముఖ్యంగా మైనార్టీసు అలాంటి వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఉంటారు కొంతమంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లిం జగన్కి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు. వాళ్ళు బీజేపీకి కూడా వేయాలనుకోరు. బీజేపీ లేకపోతే తెలుగుదేశం, జనసేనకి వేసేవాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ రేపొద్దున ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు, సిఏఏ కావచ్చు, ఇవన్నీ వస్తాయి, వాళ్ళు మేము రాగానే అవి పెడతామని కూడా అంటున్నారు. సో అలాగా నేషనల్ లెవెల్లోనే కొన్ని ముస్లిం సంఘాలు బీజేపీకి ఈసారి ఓటు వేద్దాం, ఇండియా కూటమికి వేద్దామని అనుకున్నారు. సో ఆ రకంగా అలాంటి వాళ్ళ ఓటు అంతా కూడా షర్మిలాకి వెళ్తే జగన్ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. దానివల్ల జగన్కి లాభం అన్న యాంగిల్లో చంద్రబాబు ఈ వివేకానంద ఇష్యూని వాళ్ళకి ఉపయోగపడకుండా చేస్తున్నాడా అన్న ఒక డౌట్ అయితే చాలామందిలో ఉంది. అది దాంట్లో పాజిబిలిటీ అయితే ఉంది మామూలుగా మనం చూస్తే. ఏదేమైనా షర్మిలాకి, సునీతకి ఇది షాకే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దాని మీదే నమ్ముకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అది మాట్లాడకుండా ఉండాలంటే సునీతకైతే అసలు ఇంకేం పని ఉండదు. ఆమె అయితే ఇంటింటికి పోయి మాట్లాడుతుంది. సో ఆమెకి ఇంకేమి చేయలేని పరిస్థితి. మరి వీళ్ళు కోర్టుకు వెళ్తారా? సునీత ఏంటంటే కోర్టులో ఇప్పుడు ఆరితేరిపోయింది. ఆమె సుప్రీంకోర్టు మన పక్కింలాగా వెళ్ళిపోతుంది. సో ఆమెకు అంతా అర్థమైపోయింది. సుప్రీంకోర్టులో తను సొంతంగా వాదనలు కూడా వినిపించింది ఆమె. సో కాబట్టి దీని మీద కూడా ఏమన్నా సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో వెళ్తుందా అనేది ఈరోజు రేపట్లో మనకి క్లారిటీ వస్తుంది.